మనకి భూమి మీద ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో అవి తెలిసిపోతున్నాయి. మనం అనుకుంటాము ఇంకా అన్నీ తెలిసిపోతున్నాయి, కానీ దేవునికి తెలియనటువంటి ఒక సీక్రెట్ ప్లేసు, అది ఒక హృదయం అనుకుంటున్నాం. ఆ హృదయంలో కూడా జరిగేవి ఏమైనా దేవునికి తెలిసిపోతున్నాయా, తెలియకుండా సీక్రెట్గా ఉందా అని మనం కొన్ని మాటలు ఆలోచించగలిగితే ప్రియులారా చూద్దాం. ఒక మంచి మాట బైబిల్లో నుండి మనం చదువుకుందాం ప్రియులారా. చూడండి, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనంలో, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములను కనబడుచున్నవి. జాగ్రత్త గమనించాలి. పైన మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు ఏమండి కనబడుచున్నవి. ఆయన ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడిపోతున్నాయంట. అలాగా కనబడిపోతున్నాయంటే ఎక్కడో సీసీ కెమెరా పెట్టుకున్నాడనమాట దేవుడు. ఆలోచించండి, ఆయన ముఖ కాంతిలో రహస్యములన్నీ, మా రహస్య పాపములన్నీ కనబడుతున్నాయి అని అంటే ఇంకా దేవునికి ఫలానా విషయం సీక్రెట్ గా ఉంది, అది దేవునికి తెలియదని దేన్ని చూపించగలం? అంటే రహస్యమైనది దేవుని దృష్టిలో ఏది లేదు ప్రియులారా. అన్ని తేటగా కనబడుతున్నాయి. తేటగా కనబడటమే కాకుండా అంటే ఆయన ముఖ కాంతిలో మా రహస్య పాపములు తేటగా కనబడుతున్నాయి. కనబడటమే కాకుండా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియులారా? ఏం చేస్తున్నాడంటే ఆ పై మాటలో ఏముంది? మా దోషములు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. మన దోషాలు ఆయన ఎందుకు ఉంచుకున్నాడు? మన దోషములు, మన పాపములు ఆయన ఉంచుకొని ఉన్నాడంట. ఎందుకు ఉంచుకున్నాడు? ఎందుకు దాచుకున్నాడు? ఆలోచించండి. రహస్యం అనుకున్నాం, కానీ ఆయన ముఖకాంతిలో ప్రతి రహస్యమైన ప్రతి పాపం కనబడుతుందంట. ప్రతి పాపం. అందుకనే బైబిల్లో ఏమనుందంటే, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. అదే కీర్తన గ్రంథంలో చూడండి, 44వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 21వ వచనం అనుకుంటా. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం నోట్ చేసుకోవాలి ప్రియులారా. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. హృదయ రహస్యాలు కూడా దేవునికి ఆయన కన్నులకు మరుగు లేక తేటగా కనబడుతుంది అన్నప్పుడు అంటే వెంటనే మనం అలర్ట్ అయిపోవాలి. అక్కడ ఏదైనా కూడా ఆలోచిస్తే మనసులో ఆలోచించుకుంటాం. అది ఒక పక్క మనిషికి చెప్పాలంటే ఆలోచించి చెప్పాలా చెప్పకూడదని దాచేసుకుంటాం. కానీ కన్నతండ్రి అయిన దేవునికి హృదయ రహస్యములు కూడా తెలిసిపోతుందంట. కాబట్టి ఏమైనా సీక్రెట్ దాద్దామన్నప్పుడు అవకాశం లేదు. పైగా ఆ దోషాలు ఏదైనా దోషం చేశామంటే అది ఉంచుకుంటున్నాడంట, దాచుకుంటున్నాడంట. ఎందుకు? ఆలోచించాలి. హృదయ రహస్యాలన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంది. ఇందాక కీర్తన గ్రంథంలో చదువుకున్నాం కదా, 139వ అధ్యాయం. అందులో మొదటి వచనం నుండి ఒకసారి మనం చదువుదాం ప్రియులారా. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం ఒకసారి చదవగలిగితే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. చూడండి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు.
పరిశోధించడం అంటే ఎలా పరిశోధిస్తున్నాడు మనిషిని? నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అని చెబుతూ ఎంతగా మనిషిని దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడో, దేవుడి యొక్క పరిశోధన విధానం ఏంటో కిందన మాటలో తెలియజేస్తున్నాడు. చూడండి, నేను కూర్చుండుట. బాగా గమనించండి, నేను కూర్చుండుట అంటే ఇప్పుడు కూర్చున్నాం మనం. అంటే మనం కూర్చున్న ఎన్ని చోట్ల ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కూర్చుంటున్నామో దేవునికి తెలియదు అనుకోకూడదు. ఎప్పుడు ఓపెన్గా మనం దేవుని దృష్టిలో ఉన్నాం. మనం కూర్చుండుట, నేను లేచుట, నువ్వు ఎంతసేపు కూర్చున్నావు, తర్వాత ఏ టైంలో నువ్వు లేచావు, నువ్వు లేచుట, తర్వాత నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. ఇది ఇంకా అంటే భయం వేసే మాట, ఇంకా భయం వేసే మాట ఇది. నాకు తలంపు పుట్టక మునిపే నా మనసు నీవు గ్రహించి ఉన్నావు అన్నాడంటే ఏమండి, అరగంట తర్వాత మనకి ఏ రకమైన ఆలోచన పుడుతుందో మనకు తెలియదు. కానీ దేవునికి ఆల్రెడీ ముందే నాకు తలంపు పుట్టక మునిపే నా మనసు ఏంటో నువ్వు గ్రహించి ఉన్నావు అని అంటే, ఒక అరగంట తర్వాత ఏం ఆలోచిస్తామో, ఏ రకంగా మనం ఉంటామో అది మనకు తెలియదు. మనకు సీక్రెట్, అది మనకు సీక్రెట్, కానీ దేవునికి సీక్రెట్ కాదంట. ఆలోచించండి, ఇంత రహస్యాలన్నీ దేవుని దగ్గర తెలిసిపోతుందంటే దేవుని నుండి మనం ఏమైనా తప్పించుకోగలమా? ఆలోచించండి, దేవుని నుండి ఏమైనా తప్పించుకోగలమా? మనసును కళ్ళు కప్పేయగలం, మాటలతో మాయ చేయగలం, ఏదైనా చేయగలం. కానీ ఏమండి, ఎవరికైతే మన సీక్రెట్లు తెలియకూడదు, ఎవరికైతే రహస్యంగా ఉంచాలనుకుంటున్నామో వాళ్ళందరికీ సీక్రెట్లు అన్నీ తెలిసిపోతుంది అనుకోండి, పరిస్థితి ఏంటో మీరు ఆలోచించాలి. కట్టుకున్న భార్య ఉందనుకోండి, ఆమె కొన్ని విషయాలు సీక్రెట్గా దాచేయాలి అనుకోండి ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోండి, ఎంత దాద్దామన్న ప్రతి విషయం కట్టుకున్న భార్యకు తెలిసిపోతుంది అనుకోండి, భర్త సీక్రెట్లన్నీ. ఆలోచించండి, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత దాద్దామని తెలిసిపోతుందంటే. అందుకని ఇక్కడ మనిషికి తలపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. మనసు ఏంటో తెలిసిపోతుందంట, ఇతను ఏంటో అని. ఇంకా కింద మాటలు మనం చూడగలిగితే, నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు. నువ్వు నడిచే నడక తీరేంటో ఆయన తెలుసు. ఏ రకంగా నువ్వు నడుస్తున్నావు, నీ నడక, నీ పడక, నువ్వు ఎక్కడ పడుకున్నావు, ఎంతసేపు నిద్రపోతున్నావు, ఏ రోజు ఎక్కడ గడుపుతున్నావు, ఇవన్నీ సీక్రెట్ అన్నది ప్రతీది కూడా దేవునికి లైవ్లో ఉంటుందంట. లైవ్లోనే నీ నడక, నీ పడక. చాలా రోజులు క్రితమే ఈ ఆలోచన నాకు వచ్చి అని బాగా ఆలోచించానండి. ఏంటంటే దేవుడు ఒక్కడే. మనం చూస్తే కోట్ల మంది జనాభా భూమి మీద ఉన్నాం. ఒకరి నడక, ఒకరి పడక, ఒకరి యొక్క కూర్చుండుట, లేచుట గ్రహిస్తూ ఉంటుంటే, అదే సేమ్ టైంలో అందరు ఏదైతే పనుల్లో ఉంటాం కదా. నేను ఒక పని, మీరు ఒక పని చేస్తుంటారు. ఒకేసారి అందరి నడకలను, అందరి పడకలను, అందరూ ఆలోచనలను ఒకేసారి ఎలా గ్రహిస్తున్నాడో అంటే ఆలోచించి నాకు అసలు అంతు పట్టనటువంటి విషయం. కోట్ల మంది ఇప్పుడు ఉన్నాం, అందరూ ఒకే రకమైన ఆలోచన ఇప్పుడు చేయం. ఒక్కొక్కరు ఆలోచిస్తున్నాం. ఇంతమంది ఆలోచనలు ఏ క్షణాన ఏం ఆలోచిస్తున్నామో వెంటనే ఎలా తెలిసిపోతుంది దేవునికి. దేవుడు ఎంత గొప్పవాడు మనకి ఇక్కడ అర్థం కావాలి. నా గురించి పర్టికులర్గా నా మీదే దృష్టి ఉంచి ఈయన ఎక్కడ పడుకున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు అంటున్నాడు అనుకో, నా గురించి ఇతరుల గురించి కాదంటానికి. ఇక్కడ కోట్ల మంది ఉంటే కోట్ల మంది ప్రతి వారి హృదయ ఆలోచనలు క్షణక్షణం తెలిసిపోతుంది. ఎంతమంది ఆలోచనని ఒకేసారి ఆయన ఎలా తెలుసుకోగలుగుతున్నాడు? ఎంతమంది నడకల్ని ఎలా పరిశీలించగలుగుతున్నాడు? ఎంతమంది నిద్రపోయే సమయాన్ని అది ఎలా తెలిసిపోతుంది? వారి యొక్క తలంపులను ముందే ఎలా పసిగట్టగలుగుతున్నాడు? ఆయన మేధాశక్తి ఎంత గొప్పదో మనకు తెలియాలి.
కోట్ల మంది ఆలోచనలు కూడా ఒకేసారి వారి ఆలోచన ఏంటో క్షణం తెలుసుకోగలిగినటువంటి గొప్ప మేధావి దేవుడు, గొప్ప మేధావి. పక్కనున్న మనిషి ఆలోచనలే మనకు అంతుపట్టదు. కట్టుకున్న భార్య ఆలోచనలు భర్తకు అర్థం కాదు, అంటే భర్త ఆలోచనలు భార్యకు అర్థం కాక గొడవ ఒకరికొకరు అర్థం చేసుకోవడం లేదని. కానీ కోట్ల మంది ఆలోచన తలంపులను ఒకేసారి అటు పసిగట్టగలుగుతున్నాడంటే ఆయన ఆలోచన ఏంటో ఆలోచించాలి. కింద ఏమన్నాడు? నా నడకను పడకను పరిశీలించి ఉన్నావు, నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చర్యలు అంటే పనులు, నీ కార్యక్రమాలు అన్నీ కూడా బాగుగా, ఆ పదం ఏమని వాడబడి ఉంది? బాగుగా తెలుసుకొని ఉన్నావు. అంటే ఎంతగా మనల్ని పరిశీలించి క్షణక్షణం ఆయన అప్డేట్ని దాచుకున్నాడు ఆలోచించినట్టే. నువ్వు తల్లి గర్భంలో పడినది మొదలుకొని పండు ముసలివాడై మరణించేంత వరకున్న ప్రతి క్షణక్షణం జరిగిన అప్డేట్ అంతా ఆయనలో ఉంటుంది. ఈ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఎన్ని రకాల తలంపులు నీకు వచ్చాయో అవన్నీ ఉన్నాయి, ఎన్ని రకాల పనులు చేసావో అన్నీ ఉన్నాయి, ఎన్ని చోట్ల నువ్వు పడుకున్నావో అన్నీ ఉన్నాయి, ఎన్ని చోట్ల ప్రయాణాలు చేసావో అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఫలానది దేవుని దగ్గర లేదు అనడానికి లేదు. అంత లైవ్లో దేవుడు అవన్నీ దాచుకుంటున్నాడంట. 90వ అధ్యాయం 8వ వచనంలో చూసాం కదా, మా దోషములని నువ్వు ఉంచుకొని ఉన్నావు. ఏమండి, ఒక విషయం గమనించండి, బాత్రూమ్కి వెళ్ళి కూడా మనం తలుపు మూసుకొని మన పని మనం చూస్తాం. అంటే అలాంటి విషయాలు కూడా దేవుడు తెలిసిపోతున్నాయండి. చూడండి, మన స్నానాలు చేసేవి, కార్యక్రమాలు చేసేవాడు అన్నీ దేవుడు తెలిసిపోతున్నాయి. అంటే ఏది సీక్రెట్ అన్నది దేవుని దృష్టిలో లేదు, అన్నీ తెలిసిపోతున్నాయి. ఇంకా దేవుని దగ్గర మనం దాయడానికి ఏమైనా ఉందా? ఏదైనా ఉందా? ఏమీ లేదు. పక్క మనిషికి దాచేస్తాం చెప్పకుండా. ఫోన్లో ఏమైనా సీక్రెట్లు ఉన్నాయనుకో లాక్ పెడతాం మనం. ఇంట్లో ఏమైనా ఉంటే అవి బీరోలో దాచేస్తాం, ఎవరు కనబడకూడదు అని. నువ్వు బీరో లోపల దాచినా, మొబైల్లో దాచినా, ఎక్కడ ఏమున్నా కూడా అప్డేట్ తెలిసిపోతుంది. ఆలోచించండి, మొబైల్ పని ఎవ్వరు లేరు, ఏదో సీక్రెట్ వీడియోలు మనం చూద్దామని ఒకవేళ ప్రయత్నం చేసాం అనుకో, సిగ్నల్లో ఉండి ఏదో ఒక వీడియో సీక్రెట్గా మేము చూడాలనుకున్నాం అనుకో, అది కూడా నువ్వు ఏ టైంలో ఏ వీడియో చూసావు, ఎందుకు చూసావు, నీ ఆలోచన ఏంటి, నీ తలంపేంటో అవన్నీ కూడా అప్డేటే దేవుని దగ్గర. మనం సీక్రెట్ అనుకుంటున్నాం. నువ్వు హృదయ అంటే రహస్యములను ఎరిగిన దేవుడు, పరిశీలించిన దేవుడు. ఎవరికైతే సీక్రెట్గా దాద్దామంటున్నామో ఆయన దగ్గర సమస్తము మరుగులాగా కనబడుతుంది. ఇక విచిత్రం ఏంటంటే ఆయన కనబడటమే కాదు, చేసిన ప్రతి పాపం కూడా ఆయనకి సాక్ష్యం చెప్తాయంట. పాపం సాక్ష్యం చెప్పడం ఏంటండి? పాపం సాక్ష్యం చెప్పడం ఏంటి? మాట చూద్దామా? యెషయా గ్రంథం చూడండి. ఆ పాపమే వచ్చి సాక్ష్యం చెప్తుందంట. యెషయా గ్రంథం 59వ అధ్యాయం అనుకోండి, చూడండి. 53 మా పాపములు మీకు సాక్ష్యం ఇచ్చుచున్నవి అనే మాట ఉంటుంది. చూడండి, 59వ అధ్యాయం 12వ వచనం. 59వ అధ్యాయం 12వ వచనంలో పాపమే వెళ్ళి సాక్ష్యం చెప్తుందంట. 12వ వచనం 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో, మేము చేసిన తిరుగుబాటు క్రియలు మీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి. నువ్వు ఒక తప్పు చేసావనుకో, ఆ తప్పు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి సాక్ష్యం చెప్తుందంట. చూడండి ఎంత భయంకరమైన విషయం అన్నది. మనం ఏదైనా తప్పు చేయగానే ఆ తప్పే వెళ్ళిపోతుందంట. ఎలా వెళ్తుంది, ఎలా చెప్తుంది? ఆశ్చర్యం కదండి, ఆశ్చర్యం.
కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీకు ఆలోచింపజేస్తాను, బాగా గమనించండి. మీకు ఆలోచింపజేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. దేవుడు ఎంత అప్డేట్గా ఉంటాడో, ఎంత ఆలోచిస్తూ ఉంటాడో, ఈ విషయం ఎలా దేవుడు తెలిసిపోతుందో ఆలోచిస్తే ఆశ్చర్యం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో, వ్యభిచారం చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని, చూడండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తమ హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడవును. చాలాసార్లు ఈ మాట విన్నాం. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడగును అన్నాడు. ఇప్పుడు మనం ఆయా ప్రాంతాల్లో సంతల్లో తిరుగుతుంటాం, ఊర్లలో తిరుగుతుంటాం, ఎన్నో పనుల మీద ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. ఎంతోమంది ఆడపిల్లలు మన కళ్ళకు కనబడతారు. అలా కనబడిన ఆ క్షణాన నువ్వు ఏ స్త్రీతోనైతే మోహపు చూపు కలిగి చూసావో అది వెంటనే దేవుడు తెలిసిపోతుందంట. ఈ క్షణాన ఫలానా స్త్రీతో ఈ రకమైన ధోరణితో, ఈ రకమైన మోహపు చూపుతో ఫలానా వ్యక్తి చూశాడు అని చెప్పి వెంటనే తెలిసిపోతుందండి. చూడండి, నువ్వు ఆ క్షణాన ఆ స్త్రీని చూసి మోహపు చూపుతో చూసావన్న విషయం ఎలా తెలిసింది దేవునికి? నువ్వు ఇలా చూసావు, ఇలా కళ్ళు తిప్పేసుకున్నావు, ఇలా చూసి ఇలా కళ్ళు తిప్పేసుకున్నా కూడా వెంటనే క్యాచ్ చేసేస్తున్నాడు దేవుడు. వెంటనే పట్టుకోగలుగుతున్నాడు అక్కడ. ఇదిగో నువ్వు మోహపు చూపు చూసావని, నువ్వు మోహపు చూపు చూసావని ఎలా తెలిసిపోతుంది దేవునికి? ఏ క్షణాన ఇలా తిరిగి ఏం చూస్తున్నామో, ఇలా తిరిగి ఏం చూస్తున్నామో, ఇలా తిరిగి ఏం చూస్తున్నామో, ఇలా తిరిగి ఏం ఆలోచిస్తున్నావో, ఇలా తిరిగి ఏం ఆలోచిస్తున్నావో, స్త్రీని చూసినప్పుడు నీకేం ఆలోచన వస్తుందో, పురుషుని చూసినప్పుడు ఏం ఆలోచన వస్తుందో, డబ్బును చూసినప్పుడు ఏ ఆలోచన వస్తుందో క్షణం ఆయనకి తెలిసిపోతుందంట. క్షణం మోహపు చూపు నువ్వు ఇక్కడ ఉండి చూసింది దేవుడికి ఏం తెలుసు అనుకున్నావు, కానీ ఇదిగో ఈ క్షణాన్ని ఆ టైం రాసేసుకుంటాడు వెంటనే. ఈరోజు డేటు, ఈరోజు టైము, ఆ క్షణాన ఏ రకమైన భావనతో నువ్వు చూసావో వెంటనే రికార్డు. అందుకని మన దోషములను ఏం చేస్తున్నాడు? ఉంచుకొని ఉన్నాడంట. ఉంచుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి? రహస్యమైనది బయలుపరచబడక పోదు, రహస్యమైనది బయలుపరచబడక పోదు అన్నాడు కనుక కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనంలో, మా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు అంటే ఎన్ని తప్పులు చేశామో, ఎన్ని నేరాలు చేశామో, ఎన్ని బూతులు మాట్లాడామో, ఎన్ని మోహపు చూపు చూసామో, ఇవన్నీ కూడా చిట్ట లిస్ట్ అంతా టైము డేట్తో సహా, అది ఉదయమా రాత్ర కాబట్టి ఏ సమయం అన్నా లిస్ట్ అంతా దేవుడి దగ్గర భద్రపరచబడ్డాయి, ఉంచుకొని ఉన్నాడు. మరి ఆ ఉంచుకున్నవన్నీ ఎందుకు ఉంచుకున్నాడు? దానికి ఆన్సర్ కొత్త నిబంధనలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా, చూడండి, దానికి ఆన్సర్ అక్కడ ఉంటది. ఎందుకు ఉంచుకున్నారబ్బా, రహస్యములన్నీ దాచుకున్నారు, అక్కడ ఉంటుందండి ఆన్సర్. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి నువ్వు తీర్పు తీర్చుకుడి. చూడండి, ఆయన అంధకారమందలి రహస్యములను చూడండి, అంధకార రహస్యములను వెలుగులోనికి తెచ్చి అంటే ఎక్కడో చీకట్లో ఉన్నవి బయటికి తెల్లారిన తర్వాత తీసుకొస్తాడని అనుకుంటున్నాం. అది కాదు దాని అర్థం. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి, చూడండి, హృదయములలోని ఆలోచన
బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంధకారమందలి హృదయ ఆలోచనలు, హృదయ తలంపులన్నీ కూడా ఏం చేస్తారంట? వెలుగులోనికి తెచ్చి హృదయ ఆలోచనలను బయలుపరిచినప్పుడు అక్కడ 90వ అధ్యాయం 8వ వచనంలో కీర్తన గ్రంథంలో, నా దోషములన్నీ నువ్వు దాచుకొని ఉన్నావు, ఉంచుకొని ఉన్నావు. అక్కడ ఉంచినవి, దాచినవి హృదయ తలంపులన్నీ కూడా ఒక రోజు ఏం చేస్తాడంట? అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి, చూడండి, హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు అంటే ఒకరోజు అవన్నీ అలా బయటికి తీసుకొస్తాడంట. బయటికి తీసుకొచ్చి దేవుని వలన తగిన మెప్పు వాళ్ళకు కలుగును. అదే తీర్పు దినం, అదే విమర్శ దినం. ఆ రోజు ప్రభువా నేను కాదు ప్రభువా, అది ఎడిటింగ్ చేసింది ప్రభువా. అవునండి, ఇప్పుడున్న టెక్నాలజీ అంతే కదండి. ఎడిటింగ్లో, తర్వాత మిక్సింగ్లో ఇవి ఉన్నాయి కదా. అది ఎడిటింగ్ ప్రభు, అందులో నేను కాని ప్రభు, అది డూప్ ప్రభు, వేషం ప్రభు, ఏదో జోక్ ప్రభు అని ఎన్ని అబద్ధాలాడినా అక్కడ కుదరదు. అది కుదరదు. సరదాగా మాట్లాడాను అని అబద్ధం ఆడడానికి కూడా కుదరదు. అవన్నీ బయటకు తీసుకొస్తాడంట. చూడండి పిల్లరా, మన టాపిక్ ఏంటి? దేవుడి దృష్టికి రహస్యమైనది ఏదైనా ఉన్నదా? ఇంతసేపు నేను ఆలోచించిన మాటలో మనకు తెలియాలి, ఏది కూడా రహస్యమైనది లేదు అని. మనకు రహస్యం అనుకుంటున్నాం చూసారా, కానీ ఆయనకు రహస్యం కాదది. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరమైన మాట ఒకటి రాయబడి ఉంది. ఆలోచించండి, జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఆయన చేతిలో పడ్డామా అంటే ఇంకా మన పరిస్థితి తలక్రిందులైపోవడమే. ఎంత మేధావి అయినా ఆయన గమనించండి, నేను చాలా తెలివైన వాడండి, పెద్ద చదువుకున్నాను, చాలా ఇంటెలిజెంట్ అండి, ఎలాంటి విషయమైన సీక్రెట్ని నేను దాయగలను, లేకపోతే ఏదైనా నేను డీల్ చేయగలనని నాకు కొంతమంది అంటుంటారు. నాకు చాలా తెలివితేటలు ఎక్కువ, ఏదైనా దాయగలను, ఏదైనా చేయగలను, అవసరమైతే చేసిన తప్పును తప్పించుకోగలనని కొంత మేధావిలాగా మాట్లాడుతుంటారు చాలామంది. తప్పు చేసి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు. నాయకులు, రాజకీయ నాయకులు కానీ, కొంతమంది అధికారులు లాంటి వాళ్ళు కానీ, కాస్త మేధావులు అనుకునే వాళ్ళు కానీ తప్పు చేయడమే కాకుండా ఎదుటి వాళ్ళ బ్రతుకులతో ఆడుకోవడమే కాకుండా దాచేద్దాం, డబ్బు పవర్తో దాచేద్దాం, అధికార పవర్తో దాన్ని ఆపేద్దాం, మా యొక్క శక్తి సామర్థ్యాలతో అనుకుంటారు. అది పదవులు పని చేయవు, వాళ్ళ యొక్క ఆలోచన పని చేయదు, వాళ్ళ డబ్బు పని చేయదు, వాళ్ళ యొక్క హోదా, చదువు దేనికి పనికిరాదు దేవుని దృష్టిలో. మనుషులకైతే మాట్లాడి దాన్ని కోర్టు దాకా కేసు వెళ్ళిన డబ్బు ఆశ చూపించో పవర్ అధికార పవర్ చూసి కేసుని మాఫీ చేస్తాం. ఇక్కడ నీ కేసు కొట్టు వేయబడుతుంది. ఇక్కడ నీ అబద్ధం కాసి నువ్వు చేసిన దొంగతనం కూడా శిక్ష పడకపోవచ్చు, ఇక్కడ మానవులకు శిక్ష విధించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం తప్పకుండా శిక్ష విధిస్తాడు. అందుకని అంటున్నాడు దేవుడు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం ముగించేసుకుందాం. చూడండి ఆ సందర్భాన్ని చూసి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము యొక్క సంతుష్టిగా ఉండడము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో అంటున్నాడు. యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఎవరి మాట వినం కదండి. మంచి మాట అస్సలు వినం. మంచి అంటేనే ఒక బూతులాగా వింటాం మనం. తల్లి కానీ, తండ్రి కానీ, పెద్దలు కానీ ఏదైనా మాట అన్నారంటే ఆ మంచి మాట కాసింత బూతు పదంలా విని
వెంటనే కొట్టి పడేస్తాం. అప్పుడు ఆ యవ్వనంలో ఎంజాయ్ అంటాము. ఎంజాయ్ అంటే ఏంటి పిల్లరా? కానీ నాకు అర్థం కాని ఒక విషయం, ఒక అమ్మాయిని చీట్ చేసి ఏడిపించడం అది ఎంజాయ్ ఎలాగవుతుంది? అది మనకు ఎంజాయ్. అండ్ ఒక స్త్రీని తప్పు చేయడం అది ఒక ఎంజాయ్. ఎదుటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అదొక ఎంజాయ్. ఆలోచించండి. తాగడం ఎంజాయ్, తిట్టడం ఎంజాయ్, ఊరి మీద పని పాటలేకుండా తిరగడం ఎంజాయ్. తిరుగునికి నచ్చినట్టుగా తిరుగు, ఎన్నాళ్ళు తిరుగుతావు అంటున్నాడు దేవుడు. నీ ఎవరి కాలం సంతోషంగా ఉండాలి. తాగితే ఆనందం అన్నావా? పోనీ అలా ఉండు. తిరిగితే ఆనందం అనుకున్నావా? ఓకే అలా ఉండు. పోనీ స్త్రీలతో అంటే ప్రేమ పేరుతో నాటకాలాడి వాళ్ళతో ఏదో రకంగా తమ కోరికలు తీర్చుకోవాలనుకున్నారా? పోనీ నీ హృదయం సంతోషంగా ఉండనేమో. దేవుడు అంటే లెక్క లేదు, వాక్యం అంటే భయం లేదు. ఉండాలనుకున్నావా? ఉండు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, వీటన్నిటిని బట్టి ఆల్రెడీ ఆయన చిట్టా ఉంది కదా, లిస్ట్ అంతా. వీటన్నింటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చునని అది మాత్రం మర్చిపోకు, అది మాత్రం గుర్తుపెట్టుకో అన్నాడు. ఆ రోజు తీర్పు దినం రోజు, అది ఎప్పుడు? రేపా, ఎల్లుండా, మరుసటి రోజా, నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావు తెలీదు. చనిపోయిన మరొక క్షణం, కన్ను మూసిన మరొక క్షణం, అవండి అవన్నీ కళ్ళ ముందు పెడతాడు. ఏంటి నీ పరిస్థితి? ఎందుకు ఇచ్చారు జీవితం? ఎందుకు పుట్టించాను భూమి మీద? గాలి, నీరు, సూర్యుడు, చంద్రుడు, రాత్రి పగలు, ఆయుష్కాలం ఇవన్నీ నీకు ఎందుకు ఫ్రీగా ఇచ్చాను? అమ్మాయితో తిరగడానిక? ఊరి మీద పని పాటలుగా తిరగడానిక? వ్యర్థమైన వ్యాపారాలు చేయడానిక? అనేక మంది ఆరోగ్యంతో ఆడుకోవడానిక? అడుగుతాడండి. ఇచ్చిన వాడు అడుగుతాడా లేదా? తల్లిదండ్రులు భోజనాలు పెట్టి అడుగుతారు. జీతాలు ఇచ్చేయాలని యజమాని అడుగుతారు. పని చేయకపోతే ఎందుకు డ్యూటీకి రాలేదని. భూమి మీద ఒక రూలు, ఒక రెగ్యులేషన్ ఇచ్చేవాడు అడుగుతాడని తెలిసినప్పుడు, సమస్తాన్ని ఇచ్చిన ఆయన, బ్రతుకునిచ్చిన ఆయన, ఆవిష్కారం ఇచ్చిన ఆయన అడగకుండా ఎలా ఉంటాడు? ఒక జన్మ పరమార్థం ఉంది. ఒక కారణం చేత మనల్ని పుట్టించాడు. కారణం చేత తన చిత్తాను ప్రకారంగా అవయవాలను నిర్మించాడు. కళ్ళు ఇచ్చాడు, మూకు ఇచ్చాడు, నోరిచ్చాడు. అవయవాలన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా ఇచ్చినప్పుడు అవండి ఆయన చిత్తాన్ని పక్కన పెట్టి నా చిత్తం నెరవేర్చుకోవాలి, నా ఇష్టానుసారం బ్రతకాలంటే ఏమండి తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. అది పోలీస్ అయినా, డాక్టర్ అయినా, అధికారి అయినా, లాయర్ అయినా, శాస్త్రవేత్త అయినా, మనిషే, వాళ్ళందరికీ ఉంటుంది పండగ. వాళ్ళందరినీ అడుగుతాడు. ఏమంటే అధికారంలో ఉన్న జగన్ అయినా అడుగుతాడు, ఏమంటే చంద్రబాబు అయినా అడుగుతాడు. న్యాయం తప్పి తిరిగేవారు, దేవుని పక్కన పెట్టేవారు, వారి సొంత జ్ఞానం చేత దేవుడిని దాన్ని తోసేసేవారు, ఎవరిని వదలడు దేవుడు, ఎవరిని వదలడు. కనుక ప్రియులారా, మనము ఎవరి దృష్టికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆయన దృష్టికి, ఆయన కన్నులకు మరుగు లేక సమస్తములు తేటగా ఉన్నాయంటే ఆయనకు లెక్క చెప్పాలి, ఆయనకు లెక్క చెప్పాలి. ఆ లెక్క మనం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామా? చెప్పడానికి సిద్ధంగా ఉన్నామండి. ప్రతీది లెక్క కడతాడు దేవుడు. ఎంత సీరియస్ అంటే దేవుడు ఏమండి, కన్నీటి కళ్ళ నుండి కారిన కన్నీటి బొట్టు కూడా లెక్క అడుగుతాడు. కన్నీటి బొట్టు కూడా దాస్తున్నాడు. ఏమండి నీ కవిలలో దాస్తున్నానని ఏమండి రాయబడి ఉంది కీర్తన గ్రంథంలో. అవి కూడా ఆ లెక్కలు అడుగుతాడు. ఎందుకు నీ కన్నీరు కార్చావు? దాని వెనకాల కారణం ఏంటి? ఎవరి కోసం కార్చావు? నా కోసమా? నీ ఆత్మీయ జీవితం కోసమా? దేవుడి పని కోసమా? అడుగుతాడండి. ఒకసారి అబ్రహాం భార్య సారా వృద్ధాప్యంలో ఉంటుండగా ఏడాదికి సమయానికి 12 బిడ్డ నీవు కంటావు అనగానే నవ్వింది చాటు నుండి. ఆ నవ్వును కూడా లెక్క కట్టాడు దేవుడు. ఎందుకు నవ్వావని అబద్ధమాట ప్రయత్నం చేసింది, నేను నవ్వలేదని. ఆ నవ్వుకు కూడా పట్టుకుంటాడు దేవుడు. అంత స్ట్రిక్ట్గా ఉంటాడు దేవుడు. చిన్న చిన్న విషయాలే కదా అని అనుకుంటాం. దేవుని కోసం బ్రతకపోతే చిన్నదైనా లెక్క అడుగుతాడు, పెద్దదైనా లెక్క అడుగుతాడు. దేవుని దృష్టిని తప్పించేసుకుంటామేమో అనుకుంటాం. తప్పించుకోవడానికి ఒకటే మార్గం. ఇన్నాళ్ళ దాకా మనం ఏ తప్పు చేసినా, ఏ తప్పుడు ఆలోచనల్లో ఉన్నా అది క్రీస్తు దగ్గరికి వచ్చి సరెండర్ అవ్వాలి. నేను పాపినని దేవుని దగ్గర వచ్చి సరెండర్ అవ్వాలి.
కొంతమంది ఏమండి దొంగలు దొరికిపోయినప్పుడు మెలిసే సభ్యులు లాంటి వాళ్ళు పోలీసుల దగ్గర వెళ్ళి సరెండర్ అయిపోతుంటారు. మేము చేసాం తప్పు, క్షమించండి, మాకు ప్రాణభిక్ష దయచేయండి అని చెప్పి. ఈరోజు మనం చేసిన పాపం కూడా, చేసిన తప్పులన్నీ కూడా దేవుని దగ్గర సరెండర్ అయిపోయి లొంగి ఆయన చెప్పిన జీవగ్రంథంలో రాయబడినట్టుగా బ్రతకాలి. ఆయన క్రీస్తుని నమ్ముకోవాలి, ఆయన రక్తంలో కడగబడాలి, దేవుని కోసం బ్రతకాలి. ఇదే మనం తప్పించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ఆయన కోసం బ్రతకడం, ఆయన ఇచ్చిన పనిని మనం చేయటమే. ఆలోచించండి పిల్లలు. కనుక మనమంతా కూడా దేవుని నుండి ఏ రకంగా తప్పించుకోలేం. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఎక్కడెప్పుడు ఏం ఆలోచిస్తున్నామో కూడా పట్టుకుంటాడు. ఒక రోజు అడుగుతాడు, ఒక బూతు నువ్వు అనుకోకుండా మాట్లాడేవనుకో, అది నీకు తెలిసింది. బూతు మాట మాట్లాడేసానంటే దేవుడు తెలిసిపోయింది, ఇది దాచేసుకున్నాడు. ఒకరోజు అడుగుతాడు, రెండో రోజు నుండి బూతులు మాట్లాడకూడదు. అలా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడేనంటే మనం బాగుపడతాం. ఇప్పుడే మన ఆలోచనలు బాగుంటాయి. ఏ స్త్రీని చూసినా మంచి ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఏ రకమైన చెడ్డ తలంపులు రానివ్వకుండా మనం ముందుకెళ్తాం. కనుక మన దేవుని నుండి తప్పించుకునే ప్రసక్తి, వేరే ఆప్షన్ లేదు. ఒకటే, ఆయన దగ్గరికి సరెండర్ అయిపోయి, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు, ఇకపై నీ కోసం నేను బ్రతుకుతాను. గాలిచ్చినందుకు, నీరిచ్చినందుకు, జీవితం ఇచ్చినందుకు, ఈ చిన్ని జీవితంలో నీకోసం బ్రతుకుతానని ఆయన దగ్గర సరెండర్ అవ్వాలి. ఆయన కోసం బ్రతకడమే ఒకటే ఆప్షన్. అది కాకుండా డబ్బుతో కొనేస్తాం దేవుణ్ణి, డబ్బు ఆశ చూపించి దారి మళ్ళిస్తాం దేవుణ్ణి, ఇలాంటివి ఏమి ఆయన దగ్గర పనిచేయవు. కనుక మనంతా కూడా హృదయ రహస్యలిగిన ఆ దేవుని నుండి తప్పించుకోలేమని తెలిసి, ఈ నిజాన్ని తెలిసిన మనం, ఇక్కడ మనమే కాదు, పక్క ఈ ఊర్లలో ఎంతమంది నివసిస్తున్నారు, వాళ్ళు ఆ లిస్టులో వస్తారు. అని మన ఊర్లలో నివసిస్తున్న మన అమ్మ వస్తుంది, నాన్న వస్తాడు, చెల్లి వస్తుంది, అన్నయ్య వస్తాడు, అక్క, అందరూ వస్తారు. ఎవరు తప్పించుకోవడానికి లేదు. కనుక మనం దేవుని కోసం బతకాలి. తెలియని వాళ్ళందరికీ విషయాన్ని తెలియజేయాలి. కనుక మనం దేవునిలో నీతిగా, భక్తిగా, యథార్థంగా బ్రతికే వారుగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.